So dear students and parents, welcome back to our channel. This is one of the important video, especially ఈ ఐఐటీస్ కి ధీటుగా. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఈ ఐఐటీస్ లో జాయిన్ అవ్వాలి, టాప్ ఐఐటీస్ లో ఉండాలి, సో టాప్ 10 ఐఐటీస్ లో సీట్లు తెచ్చుకోవాలి, టాప్ 5 ఐఐటీస్ లో సీట్లు తెచ్చుకోవాలి. ఇలాంటి దీంట్లో ఏంటంటే చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఈవెన్ ఐఐటీస్ లో ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా చాలని కూడా కొంతమంది అనుకుంటారు. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఐఐటీస్ కు ధీటుగా మనకు అందరికీ అయితే మనకు ఇప్పుడు ఐఐటీలో సీట్లు అనేవి అందరికి రావు. అలా అనేసి మరీ లో లెవెల్లో ఉన్నటువంటి ఐఐటీస్ లో కంటే కూడా ఐఐటీస్ కి ధీటుగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, సో యూ కెన్ సే దట్ మనకు టాప్ 10 ఐఐటీస్ ఆ లెవెల్లో ఈక్వల్ గా ఉన్నటువంటి ఐఐటీస్ కు ధీటుగా మనకి ఏంటంటే there are few good institutions which are there available, especially in India, that is under the deemed universities, even some private universities. సో వాటిల్లో మనం చూసినప్పుడు ఎస్పెషలీ విఐటి అనేది నంబర్ 1 ప్లేస్ అని చెప్పాలి. సో ఈ విఐటిలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది మంచి ప్యాకేజెస్ తెచ్చుకుంటున్నారు. సో ఈవెన్ మనకు లాస్ట్ ఇయర్ ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ అనేది చూసినప్పుడు మనకు 2023 బ్యాచ్ లో మనకు సుమారు 904 కంపెనీస్ అనేది రావడం జరిగింది. ఇందులో 1 crore అబౌవ్ ప్యాకేజ్ కూడా వచ్చినటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళల్లో మనకు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకు వస్తూ ఈ 1.02 crore హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ గా మనకు చూసినప్పుడు కూడా ప్యాకేజ్ నియర్లీ 10 lakhs రేంజ్ లో అంటే 9.23 LP ఇవ్వడం జరిగింది. సో నంబర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ ఇవి ఎలా అంటే ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి ఖచ్చితంగా బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు లేదా ఇంటిగ్రేటెడ్ బీటెక్ వాళ్ళకు అవసరం అనమాట. సో ఇలా మనకు మన టాప్ ఈవెన్ ఇండియాలో మనకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చూసినప్పుడు వన్ అమాంగ్ ది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద టాప్ 11th పొజిషన్. సో గ్లోబల్ లో కూడా మనకు మంచి ర్యాంకింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటికి వచ్చేసరికి మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనేది వెల్లూరు అయితే తర్వాత రిమైనింగ్ 4 క్యాంపసెస్ ఉన్నాయన్నమాట. వీటిల్లో మనం చూసినప్పుడు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి వెల్లూరు హెడ్ క్వార్టర్స్, అలాగే మనకు చెన్నై అన్నది ఒక క్యాంపస్, భోపాల్ ఒక క్యాంపస్, అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక క్యాంపస్, ఇలా 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిలో మనకు కోర్సెస్ అనేవి కొద్ది వేరియేషన్స్ అయితే ఉంటాయి. అన్ని కోర్సెస్ అంటే మేజర్ గా కంప్యూటర్ సైన్స్ ఈసీ కోర్సెస్ అయితే మెజారిటీ ఆఫ్ ది అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లోనూ ఉన్నాయి. సో అది కాకుండా ఏంటంటే మళ్ళీ మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి చూసినప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ కోర్సెస్ మనకు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి ఈవెన్ ముందు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లైక్ వెల్లూరు అలాగే చెన్నైలో ఉన్నాయి. తర్వాత ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ కోర్సెస్ మనకు భోపాల్లో లైక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అలాగే మనకు మెకాట్రానిక్స్, రోబోటిక్స్ ఇలాంటి కోర్సెస్ కూడా మనకు ఈ భోపాల్లో ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ది నార్మల్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఈసీ అలాగే మనకు కోర్ కోర్సెస్ తో పాటు లైక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది బయో ఇంజనీరింగ్ ఇలాంటివి అడిషనల్ గా ఉన్నటువంటి మనకు ఈ భోపాల్లో ఉన్నాయి. సో అలాగే విఐటి అమరావతి మనకందరికి తెలిసిందే. విఐటి అమరావతి కూడా మనకు ఈ లాస్ట్ బిఫోర్ గవర్నమెంట్ మనకు 2000 లైక్ 16-17 ఇయర్ లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనకు ఈ అమరావతి కూడా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి అమరావతి ఉంది. దీంతో పాటు ఎస్ఆర్ఎం కూడా ఇంకొకటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ వీళ్ళకు సపరేట్ గా త్రూ ఎంసెట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. బట్ ఖచ్చితంగా విఐటిని సీట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈవెన్ ఏపీ స్టూడెంట్స్ అయితే ఎస్ మీరు ఎంసెట్ కోసమైనా వెయిట్ చేయకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై క్యాంపస్ లేదా వెల్లూరు క్యాంపస్ కావాలనుకుంటే ఎస్ ఖచ్చితంగా మీకు ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ విఐటి ట్రిపుల్ ఎగ్జామ్. సో ఈ విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ లో మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనం చూసినప్పుడు మీరు March 30th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో March 30th లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ విఐటి ట్రిపుల్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఇన్ April 19th టు April 30th. ఒక సిరీస్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. సో April 19th నుంచి 30th వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఈ పర్టికులర్ టైంలో డిఫరెంట్ స్లాట్స్ అనేవి ఉంటాయి. ఆ స్లాట్స్ లో మీరు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ మన సిచ్యువేషన్ చూసినప్పుడు బేసిక్ గా ఏంటంటే దీనికి సిలబస్ అన్నది కొంత మనకు ఈ
జేఈ మెయిన్ సిలబస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం లైక్ ఇంగ్లీషు అలాగే యాప్టిట్యూడ్ ఇలాంటివి కొంత వెయిటేజ్ అయితే ఉంటుంది. వీటికి నేను క్వశ్చన్ పేపర్స్, ఈ ప్యాటర్న్ అలాగే మీ మాక్ టెస్ట్లు ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కింద అయితే మీకు ప్రొవైడ్ చేశాను. మీరు ఒకసారి చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఫిజిక్స్ క్రాష్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళైతే జస్ట్ ఫర్ 3000 మీకు ఈ విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, ఈవెన్ కామ్టెక్, బిట్ శాట్ ఇలా ప్రతిదీ ఈవెన్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ వరకు కూడా మీకు ఈవెన్ ఫర్ నీట్ ఆల్సో ఈవెన్ ఫర్ అప్ టు ఎంసెట్ లెవెల్లో మనకు ఏంటంటే ఈ ఫిజిక్స్ క్రాష్ కోర్స్ అయితే ఉపయోగపడుతుంది. జస్ట్ ఫర్ 3000 రూపీస్తో మీరు ఇమీడియట్గా అయితే చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో ఓన్లీ 1 అవర్ ఇన్ ఏ డే, సో ఈవినింగ్స్ టైము ఈ అటెండ్ అయ్యే వాళ్ళకు కూడా ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీళ్ళకి ఏంటంటే నియర్లీ 2000 నుంచి 3000 వర్త్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్ మాక్ టెస్ట్లు ఉన్నటువంటి విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, లేదా ఈవెన్ జేఈ మెయిన్స్ ఇవన్నిటికీ కూడా ఉపయోగపడేటటువంటి మాక్ టెస్ట్లు అనేవి నేను ఫ్రీగానే మీకు అందుబాటులో ఉంచాను. సో మీరు వాటిని నేను ఫ్రీగానే ఇస్తానన్నమాట. మీరు ఒక్కసారి వాటిని కూడా చూసుకోండి. నౌ కమింగ్ టు అవర్ డిస్కషన్. ఈ ఎగ్జామ్ అనేది మనకు మార్చ్ 30th మీరు అప్లై చేస్తే ఏప్రిల్ 19th నుంచి ఏప్రిల్ 30th లోపల మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. తర్వాత రిజల్ట్స్ అనేవి మీకు 3rd May రిజల్ట్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే మీకు కౌన్సిలింగ్ అనేది తర్వాత అయితే మీకు అనౌన్స్మెంట్ అనేది తర్వాత చేస్తారనమాట. సో ఎస్, మరి అలాంటప్పుడు ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఎస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో టాప్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ లైక్ యాజ్ ఐ మెన్షన్ ఐఐటీస్ కి ధీటుగా ఉంది, ఎన్ఐటీస్ కంటే బెటర్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, one of the best institution especially in South India. So you name it as Vellore as well as Chennai అనమాట. తర్వాత ఈవెన్ కొంతమంది ఏంటంటే లైక్ అమరావతి అండ్ భోపాల్ కూడా దే కెన్ స్విచ్ ఓవర్ బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్. సో మరి ఇదివరకు నేను చెప్పినట్టు సిలబస్ అనేది మనకు చూసినప్పుడు సిలబస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఇదివరకు నేను చెప్పినట్టు మ్యాథమెటిక్స్ అనేది మీకు 40 క్వశ్చన్స్, అలాగే ఫిజిక్స్ అయితే 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్, ఆప్టిట్యూడ్ వచ్చి 10 క్వశ్చన్స్. ఇలా మీకు టోటల్గా మీకు చూసినప్పుడు సే 40 + 70 110 + 15 అనమాట. సో 125 క్వశ్చన్స్ అయితే మీకు 2 hours 30 minutes లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకొంతమంది ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళే కాదు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కూడా ఉంది. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కూడా మనకేంటంటే ఈవెన్ నీట్ లెవెల్లో మీకు నీట్ కి ఎగ్జామ్ కి ఉపయోగపడే విధంగా కూడా మనము ఈ ఫిజిక్స్ క్రాష్ కోర్స్ ని డిసైడ్ చేసాం. సో మీరు ఈ ఫిజిక్స్ క్రాష్ కోర్స్ ని తీసుకోండి. డైలీ 1 hour క్లాసెస్, ఓన్లీ 3000 ఫర్ హోల్ కోర్స్ అనమాట. అలాగే 2000 రూపీస్ వర్త్ ఆఫ్ ఈ బిట్ శాట్ కు, లేదంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ విఐటి కావచ్చు, లేదా ఎస్ఆర్ఎం కావచ్చు, లేదా మీరు నీట్ కి మాక్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి. సో నౌ కమింగ్ టు ది సిలబస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్, ఎస్పెషలీ లైక్ బయాలజీ అంటే మ్యాథ్స్ ప్లేస్ లో మీకు బయాలజీ, దెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ గానే మీకు 35 ఉంటుంది. బట్ మ్యాథ్స్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ 40 క్వశ్చన్స్ అనేవి మీకు బయాలజీకి వస్తుంది. తర్వాత ఇంగ్లీషు, యాప్టిట్యూడ్ అనేది కామన్ గా 5 మార్క్స్, అలాగే యాప్టిట్యూడ్కి అయితే 10 మార్క్స్ ఉందన్నమాట. సో ఇది మనకు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తగినట్టు. సో దెన్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. అట్ ద సేమ్ టైం మనము ఈ జేఈ మెయిన్స్ తగినట్టు ఆల్రెడీ ప్రీవియస్ అయితే వీడియోస్ చేసాం, సిలబస్ తాలూకు వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఇంకేదైనా ఫర్దర్ గా అప్డేట్స్ కావాలనుకుంటే కూడా మన ఛానల్ ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో షేర్ చేయండి. రైట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.